అందరికీ హాయ్ అండి. ఈరోజు కంప్లైంట్ వచ్చేసి ఎల్జీ డ్యూల్ ఇన్వర్టర్ ఏసీ అండి. మనకి ఎల్జీ డ్యూల్ ఇన్వర్టర్ ఏసీలో CH38 అని ఎర్రర్ వస్తుంది. మనకి CH38 అంటే మనకి ఏసీ నుండి అనేది గ్యాస్ అనేది లీక్ అయిపోయిందని మనకు చూపిస్తుందండి. మనం దీని గురించి మీకు కంప్లీట్గా ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. మనకి ఎర్రర్ కోడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఏసీతో పాటు యూజర్ గైడ్లైన్స్ ఇస్తారు కదండి. ఆ గైడ్లైన్స్లో మనకి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఆ బుక్ ఓపెన్ చేస్తే మనకి ఏ ఎర్రర్ కోడ్ వచ్చింది, దానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఆ యూజర్ గైడ్లైన్స్లో ఉంటుందండి. మనకు అవుట్డోర్ బ్యాక్ సైడ్ క్యాప్ ఉంటుందండి. ఆ క్యాప్కు బోల్ట్ ఉంటుంది. ఆ బోల్ట్ ఓపెన్ చేసిన తర్వాత కంప్లీట్గా మనకు చూపిస్తాను చూడండి. ఇవన్నీ మనకి గ్యాస్ అయితే లీక్ అయిపోయింది. మనకు ఆఫ్ ఇంచ్ దగ్గర ఐస్ ఫామ్ అనేది అవుతుంది. మనకి ఈ విధంగా ఐస్ ఫామ్ కానీ అయితే మనకి గ్యాస్ అనేది లీక్ అయినట్టే. మీకు ఒకసారి ఛార్జింగ్ లైన్ కూడా కనెక్ట్ చేసి చూపిస్తాను. మనకు చూడండి, ఛార్జింగ్ లైన్ కనెక్ట్ చేస్తున్నాను. చూడండి, మనకి గ్యాస్ అయితే తగ్గిపోయింది. మనకి 70 ఉంది గ్యాస్. యాక్చువల్గా ఇది వచ్చేసి మనకి 120 ఉండాలి, కానీ మనకి 70 ఉంది. గ్యాస్ అయితే లీక్ అయిపోయింది. మనకి ఇది వచ్చేసి R32 గ్యాసు. మనకి ఇక్కడ అనేది గ్యాస్ అనేది లీక్ అయిందండి. ఇది వచ్చేసి మనకి ఇండోర్ యూనిట్కి అవుట్డోర్ యూనిట్కి కనెక్షన్ ఉంటుంది కదా, పైపులు కనెక్ట్ చేసే ఈ ఏరియాలోని గ్యాస్ అనేది లీక్ అయిపోయింది. మనకి చుట్టూ ఆయిల్ ఫామ్ వస్తుంది. ముందుగా మనం వాల్ డమ్మీస్ ఓపెన్ చేసుకొని గ్యాస్ అనేది లాక్ చేద్దాం. చూడండి, మనం గ్యాస్ అనేది లాక్ చేయాలి. ముందుగా ఇది డ్యూల్ ఇన్వర్టర్ ఏసీ కాబట్టి డ్యూల్ ఇన్వర్టర్ ఏసీకి ఇప్పుడు నెంబర్ 4 వస్తుంది. కంప్రెసర్ ఈ విధంగా స్టార్ట్ అయిన తర్వాత మాత్రం మనం గ్యాస్ లాక్ చేయడానికి అవుతుంది. కంప్రెసర్ అయితే మనకు స్టార్ట్ అయింది. చూడండి, మనం ఫస్ట్ సైడ్ డిశ్చార్జ్ పైప్ అనేది క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా డిశ్చార్జ్ అంటే చిన్న పైప్ వస్తుంది. అది తర్వాత 20 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి సెక్షన్ పైప్ని కూడా ఈ విధంగా క్లోజ్ చేసేయాల. వాల్ని ఈ విధంగా క్లోజ్ చేసుకున్న తర్వాత మన గ్యాస్ అనేది లాక్ అయిపోద్ది. లాక్ అయిన తర్వాత అప్పుడు మాత్రం మనం ఇండోర్ యూనిట్ పైప్ అనేది ఓపెన్ చేసుకొని దానికి టెఫ్లాన్ టేప్ వేసి మళ్ళీ టైట్ చేసుకుంటే మనకి ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ గ్యాస్ ఉంది కాబట్టి టాప్అప్ చేయమన్నారు మమ్మల్ని. గ్యాస్ అనేది లాక్ అయిపోయిన తర్వాత మనం ఏసీ అనేది ఆఫ్ చేసుకొని ముందుగా మనకి పైపులు అనేది ఓపెన్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఓపెన్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ మనం పెద్ద పైప్ అయితే ఓపెన్ చేస్తాం, సెక్షన్ పైపు. తర్వాత డిశ్చార్జ్ పైప్ కూడా ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత దీనికి నీట్గా టెఫ్లాన్ టేప్ వేసి మళ్ళీ ఒకసారి ముందుగా మనం ఓపెన్ చేసిన తర్వాత పేరింగ్స్ అంటే బాగున్నాయా లేదా అనేది మొత్తం అంతా చెక్ చేసుకొని రెండు పైపులకి చూపిస్తున్న విధంగా టెఫ్లాన్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ యాస్టీస్గా వాటి బోల్ట్లు అనేవి ఎక్కించి కొద్దిగా టైట్ చేసుకోవాలి. ముందుగా మనం పెద్ద పైప్ ఉంటుంది కదండి, సెక్షన్ పైప్ని టైట్ చేసుకుంటున్నాం. తర్వాత వచ్చేసి మనకి డిశ్చార్జ్ పైపు, ఈ రెండు పైపుల్ని కూడా నీట్గా టెఫ్లాన్ టేప్ వేసుకొని టైట్ చేసుకున్నాం. ఫైనల్గా చూడండి, ఫైనల్గా మనకి అయితే టైట్ చేస్తాం పైపులు రెంట్లని. తర్వాత మనకి ఇది వచ్చి చూడండి, మనకి పైపుల దగ్గర ఈ ఫోమ్ ఉంటుంది కదా, ఇది చిరిగిపోయింది. ఈ విధంగా చిరిగిపోవడం వల్ల ఇక్కడ మనకి వాటర్ లీకేజ్ అనేది కూడా ప్రాబ్లం ఉంది. దీనికి చూపిస్తాం చూడండి, ఇదంతా వాటర్ లీక్ అయింది. ఈ పైప్ని మాత్రం నీట్గా ఆ ఫోమ్ని కవర్ చేస్తూ మనకి ఏదైనా ఒక కవర్తో కానీ లేదంటే వాటికి గాలి తగలకుండా ఒక పెద్ద టేప్తోని మొత్తం ఫోల్డింగ్ చేయాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేయడం వల్ల ఏంటంటే పైపులు గాలి తగలదు. గాలి తగలకపోవడం వల్ల మనకు వాటర్ లీకేజ్ అనేది ప్రాబ్లం రాదు. ఎక్కువ మనకు వాటర్ లీకేజ్ ప్రాబ్లం వస్తుంది. మనకి గ్యాస్ అనేది లాక్ చేసుకున్నాం కదా, లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైపులు అనేది టైట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒకసారి గ్యాస్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ముందుగా డిశ్చార్జ్ పైప్ ఉంటుంది కదండి, చిన్న పైపు, ముందుగా ఏదో లాక్ చేసాం దాన్ని ఒకసారి ప్రెస్ అవుట్ కొడతాం. ఇలా ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే మనకి ఏమవుద్దంటే ఇదివరకు ఓపెన్ చేసాం కదా పైపులో, ఆ పైపులో ఏదైనా హెయిర్ కానీ ఏమైనా ఉంటే మనకి ఈ విధంగా వ్యాక్యూమ్ చేయొచ్చు. మనకి ఆల్రెడీ అయితే ఛార్జింగ్ పిన్ దగ్గర నొక్కుతో ఓపెన్ అయిపోద్ది. మనకి ఆల్రెడీ కనెక్ట్ చేసి ఉన్నాం కాబట్టి ఒకసారి దాన్ని ఓపెన్ చేస్తే మనకి ఇందులో ఉన్న హెయిర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా కూడా మనం వ్యాక్యూమ్ చేయొచ్చు. టాప్అప్ చేసినప్పుడు ఈ విధంగా వ్యాక్యూమ్ చేయాలి. మనకి ఈ విధంగా ఛార్జింగ్ లైన్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే మనకి అందులో ఉన్న హెయిర్ అనేది బయటకు వచ్చింది. మనకి ఇది వచ్చేసి R32 సిలిండర్. ముందుగా మనం గ్యాస్ అనేది ఓపెన్ చేసుకుందాం. ఇందాక లాక్ చేసాం కదా, చూడండి, ఫస్ట్ డిశ్చార్జ్ పైప్ని ఎప్పుడు ఓపెన్ చేయాలి గ్యాస్ అన్లాక్ చేసినప్పుడు. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సెక్షన్ పైప్ ఉంటుంది కదా, పెద్ద పైప్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే మన గ్యాస్ అనేది రిలీజ్ అయిపోద్ది ఏసీలోకి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఫైనల్గా మనం గ్యాస్ అయితే రిలీజ్ చేస్తాం. స్టాండింగ్ ప్రెజర్ మనకి 200 చూపిస్తుంది. మనకి వచ్చి R32 సిలిండర్కి పైప్ లైన్ కనెక్ట్ చేసుకున్నాం. మనకి ముందుగా ఏసీ అయితే ఆన్ అవ్వాలి గ్యాస్ ఎక్కించడానికి.
ఈ విధంగా కనెక్ట్ చేసుకున్న తర్వాత పైప్లో హెయిర్ కూడా ఒకసారి రిమూవ్ చేసుకున్నాం. మనకి వాల్ డమ్మీస్ ఉంటాయి కదండి, ఇంతవరకు ఓపెన్ చేసాం కదా, వాల్ డమ్మీస్ని కూడా టైట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా టైట్ చేసుకుని కొద్దిగా స్పానర్తో టైట్ చేస్తే మనకి అయిపోద్ది. ఇప్పుడు వచ్చేసి మనకి ఏసీ అయితే ఆన్ అవ్వాలి. చూడండి, మనకి అవుట్డోర్ యూనిట్ అయితే ఆన్ అయిపోయింది. మనకి ఎప్పుడైనా సరే గ్యాస్ అనేది అవుట్డోర్ యూనిట్ ఆన్ అయితేనే తప్ప మామూలుగా అయితే గ్యాస్ అయితే తీసుకోదు. ఈ వీడియోలో చూస్తున్నాం చూడండి, అలాగా ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఈ విధంగా మనం గ్యాస్ అనేది ఎక్కించాలి. ఇప్పుడు మన గ్యాస్ అయితే వెళ్తుంది. రిఫరెన్స్ చూడండి, మనకి గ్లాస్లో కనిపిస్తుంది అక్కడ. ఇది వచ్చేసి మనకి R32 కాబట్టి దీని రన్నింగ్ ప్రెజర్ వచ్చేసి 120 ఉండాలి. మనకి బయట అవుట్ సైడ్ హీట్ ఎలా వస్తుందో అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి 100 అయితే ఎక్కింది. ఫైనల్గా ఇంకోసారి కూడా ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాను. చూడండి, మనకి 130 అయితే వచ్చేసింది. సో మనకి రన్నింగ్లో అనేది అది తగ్గిపోద్దండి, 120 దగ్గరికి వచ్చి ఉండిపోద్ది. ప్రాబ్లం అయితే ఏం లేదు. మనకి హీట్ కూడా చాలా బాగా వస్తుంది. మన గ్యాస్ అనేది రీఫిల్లింగ్ అయిపోయింది. చూడండి, మనకి 120 దగ్గరకు వస్తుంది. మనకి గ్యాస్ రీఫిల్లింగ్ అయిపోయిన తర్వాత ఛార్జింగ్ లైన్ అనేది రిమూవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దానికి కూడా ఒక డమ్మీ ఉంటుంది, వాల్ డమ్మీ కూడా వేసుకున్న తర్వాత ఫైనల్గా ఒకసారి మనకి ఏమైనా లీక్లు ఏమైనా ఉన్నాయనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత చూడండి, మనకి ఎక్కడ కూడా ఎలాంటి లీక్లు కూడా ఏం లేవు. సో ఫైనల్గా మనకి గ్యాస్ ఛార్జింగ్ అయితే అయిపోయింది. యాస్టీస్ కింద ఇదివరకు ఓపెన్ చేసాం కదా కవర్ని, ఆ కవర్ని కూడా యాస్టీస్గా లాక్ చేసి టైట్ చేసుకుంటూ మనకి కంప్లైంట్ అయితే క్లియర్ అయితే అయిపోయింది. ఒకసారి చూడండి, మనకి బోల్ట్ కూడా టైట్ చేసేస్తున్నాను. సో ఫైనల్గా మనకి అవుట్డోర్ యూనిట్ అయితే స్టార్ట్ అయింది. మనకి కంప్లైంట్ అయితే క్లియర్ అయింది. ఇది వచ్చేసి ఇండోర్ యూనిట్. మనకి ఇండోర్ యూనిట్ కూడా కూలింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఓకే.